గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే అమ్మా, ఎంఈసి స్టూడెంట్స్ వాళ్ళ కోసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వాళ్ళ ఆన్సర్స్ ఉంటాయి కదమ్మా. ఎంఈసి వాళ్ళకి మీకు మీ యొక్క ఆన్సర్స్ లో ఒక వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను తెలుగు మీనింగ్స్ మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, మీకు ఎకనామిక్స్ లో ఎలిసిడేట్ ఫ్యూచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనే ఒక క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదమ్మా. ఆ ఆన్సర్స్ లో ప్రతి వర్డ్ కి నేను దాని తెలుగు ఎక్స్ప్లెనేషన్ నీట్ గా మీకు చెప్తాను. అప్పుడు మీకు అది చదవడానికి ఈజీగా ఉంటుంది. టీచర్స్ ఎవరైనా ఉంటే ఈ క్లాస్ నేను చెప్పిన ఈ వొకాబులరీ మీకు వస్తే మీకు కూడా ఇంకొంచెం ఈజీగా ఉంటుంది చెప్పడానికి పిల్లలకి. క్లియర్ మా? సో అట్ ద సేమ్ టైం పిల్లలకి ఇంకా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే బైహెడ్ చేయకండి అమ్మా, బైహెడ్ చేస్తే మనకి ఏమీ రాదు. సో నేను నీట్ గా మీకు తెలుగు మీనింగ్స్ తెలిస్తే దానికి మీకు క్లారిటీ వస్తుంది. సో దీని మీద మీరు చాలా ఎంతో హోప్ తో ఈ కోర్స్ తీసుకున్నారు. అది మీరు బైహెడ్ పాస్ అయితే బట్టి పట్టి రాస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. అందుకని నేను తెలుగు మీనింగ్స్ నీట్ గా పెట్టాను. మీకు తెలుగు మీనింగ్స్ మీకు అర్థమైతే చాలు. మీరు అప్పుడు చదివినప్పుడు ఈజీగా అనిపిస్తుంది, మీకు క్లారిటీ వస్తాయి ఈ ఎస్ఏకి ఇదే అర్థం అని. ఓకేనమ్మా? నెక్స్ట్, ఎలిసిడేట్ అంటే ఏంటి తెలుసా? క్లియర్ ఎక్స్ప్లెనేషన్. క్వశ్చన్ లోనే ఇస్తాను వర్డ్. ఎలిసిడేట్ అంటే ఏంటి? క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటారు. పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్, దీన్ని ఏమంటారంటే పరిపూర్ణ పోటీ మార్కెట్, ఫుల్ గా కాంపిటీషన్ ఉన్న మార్కెట్. బయర్స్ అంటే కొనుగోలుదారులు. సెల్లర్స్ అంటే పర్సన్ హూ సెల్ సంథింగ్, అమ్మేవాళ్ళు. మార్కెట్ కండిషన్స్ అంటే మార్కెట్ పరిస్థితులు. హోమోజీనియస్, దాని తెలుగులో దాన్ని ఏమంటారు? దాని మీనింగ్ ఆఫ్ ది సేమ్ కైండ్, ఎలైక్, ఒకేలా ఉండడం. యూనిఫామ్ ప్రైస్, యూనిఫామ్ ప్రైస్ అంటే చార్జింగ్ సేమ్ ప్రైస్ టు ఆల్ కస్టమర్స్, అందరి కస్టమర్స్ అందరికి ఒకే ప్రైస్ చార్జ్ చేయడం, దాన్ని యూనిఫామ్ ప్రైస్ అని అంటారు. నెక్స్ట్, టెండెన్సీ అంటే అభిప్రాయం, టు డూ సంథింగ్. విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అంత ప్రభావితం చేయట్లేదు, అంత ఇంపాక్ట్ చూపించట్లేదు అని అర్థం. డిటర్మైన్డ్, దాన్ని తెలుగులో నిర్ణయించారు అని అంటారు. కలెక్టివ్ ఫోర్సెస్, దాన్ని తెలుగులో ఏమంటారంటే డన్ బై పవర్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ యాజ్ ఏ గ్రూప్, గ్రూప్ గా ఏర్పడి పవర్, ఒక ఫోర్స్, దాన్ని కలెక్టివ్ ఫోర్సెస్ అని అంటారు. టోటల్ డిమాండ్, దాన్ని తెలుగులో మొత్తం హక్కుగా భావించి అడగడం, మొత్తం హక్కుగా భావించి అడగడాన్ని ఏమంటారమ్మా? టోటల్ డిమాండ్ అని అంటారు. టోటల్ సప్లై, దాన్ని మొత్తం అందజేయడం, మొత్తం పంపిణీ చేయడం, మొత్తం అందజేయడాన్ని టోటల్ సప్లై అని అంటారు. ఐడెంటికల్, దాన్ని ఏమంటారు? తెలుగులో ఒకేలా ఉండడం అని అంటారు. ఎలాస్టిసిటీ, దాన్ని తెలుగులో ఏమంటారు? సాగే గుణం. ఓకేనమ్మా? ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఫర్మ్స్ ఈస్ ఇన్ఫైనైట్, అంటే సంస్థ యొక్క ఉత్పత్తులు అనంతమైనవి, చాలా ఉంటాయి, అనంతమైనవి, అంతు చిక్కనివి అని. సింగిల్ ప్రైస్ విల్ రూల్ ఇన్ ది ఇండస్ట్రీ, దాని తెలుగులో పారిశ్రమలో ఒకే ధర పాలిస్తుంది, ఒకే ధర పాలిస్తుంది పారిశ్రమలో, దాన్ని సింగిల్ ప్రైస్ విల్ రూల్ ఇన్ ది ఇండస్ట్రీ అంటారు. యావరేజ్ రెవెన్యూ, దాన్ని సగటు ఆదాయం అంటారు. మార్జినల్ రెవెన్యూ అంటే ది టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఏ బిజినెస్ ఆఫ్ ఫర్మ్స్ మేక్స్ బై సెల్లింగ్ వన్ ఎడిషనల్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్, అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఏ మనీ బిజినెస్ లో గానీ ఒక సంస్థలో గానీ మొత్తం మనీ మేక్స్ బై, మొత్తం మనీ ఏం చేస్తారు? దేని విధంగా చేస్తారు? సెల్లింగ్. మేక్స్ మనీ బై సెల్లింగ్, మార్జినల్ రెవెన్యూ అని అంటారు. క్లియర్? నెక్స్ట్, సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అంటే ప్యూర్ ప్రాఫిట్స్, స్వచ్ఛమైన ప్రాఫిట్స్. ఎకనామిక్ ప్రాఫిట్స్, దాన్ని సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అని అంటారు, అంటే స్వచ్ఛమైన ప్రాఫిట్, ఎకనామిక్ ప్రాఫిట్. ఇట్ వుడ్ లీవ్ ది మార్కెట్, అది మార్కెట్ ని వదిలివేస్తుంది దాని తెలుగులో. పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే దీనికి అర్థం ఏంటి? పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి దే కెన్ ఫ్రీలీ మూవ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్, చాలా ఫ్రీగా మూవ్ అవడం, ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకి చాలా అదుపు లేకుండా ఫ్రీగా మూవ్ అవడం, దాన్ని పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రినియర్షిప్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ కి ఎగ్జాంపుల్స్. ఆప్షన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంటే రవాణా ఖర్చులు లేకపోవడం, రవాణా ఖర్చులు అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ లేకపోవడం, దాన్ని ఆప్షన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అని అంటారు. ట్రాన్స్పోర్ట్ కాస్ట్, దాన్ని ఏమంటారు? రవాణా ఖర్చు అని అంటారు. రవాణా అంటే ట్రాన్స్పోర్ట్. ఆల్టర్ అంటే ఏంటమ్మా? తెలుగులో మార్చడం. కమోడిటీస్ అంటే సరుకులు, వస్తువులు, గూడ్స్, దాన్ని కమోడిటీస్ అని అంటారు.
త్రూ అవుట్ ది మార్కెట్, దాని తెలుగులో మార్కెట్ అంతటా. త్రూ అవుట్ ది మార్కెట్ తెలుగులో ఏమంటారమ్మా? మార్కెట్ అంతటా అని అంటారు. సేల్స్ అండ్ పర్చేసెస్, దాని తెలుగులో అమ్మకాలు మరియు కొనుగోలు. అమ్మకాలు మరియు కొనుగోలు ఏమంటారమ్మా? సేల్స్ అండ్ పర్చేసెస్. ప్రైస్, ఇందాక చెప్పాం కదా, యూనిఫామ్ ప్రైస్ అంటే థింగ్స్ ఆర్ సోల్డ్ అట్ ది సేమ్ ప్రైస్. హోమోజీనియస్ ప్రొడక్ట్, ది ప్రొడక్ట్స్ ఆర్ ఐడెంటికల్. ప్రొడక్ట్స్ అంట క్వాలిటీలో గానీ, షేప్ లో గానీ, సైజులో గానీ, కలర్ లో గానీ ఒకే పోలికతో ఒకేలాగే ఉంటే దాన్నే హోమోజీనియస్ ప్రొడక్ట్ అని అంటారు. అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రకటన. ఏఆర్ కర్వ్స్ అంటే మెజర్మెంట్ ఆఫ్ రెవెన్యూ, అంటే రెవెన్యూ డబ్బు ఒక మెజర్మెంట్ ని చేసేదే ఏఆర్ కర్వ్స్ అని అంటారు. మరి ఎంఆర్ కర్వ్స్ అంటే మార్జినల్ రెవెన్యూ కర్వ్స్, యావరేజ్ రెవెన్యూ కర్వ్స్. మార్జినల్ రెవెన్యూ కర్వ్స్ ఏమంటారు? మెజర్స్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఫ్రమ్ సెల్లింగ్ మోర్ ప్రొడక్ట్స్, అంటే ఆ ప్రొడక్ట్స్ అమ్మకం ద్వారా రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా, దాన్ని మెజర్ చేసేది అదే మార్జినల్ కర్వ్స్. సో మెజర్స్ ఇంక్రీజింగ్ ఇన్ రెవెన్యూ ఫ్రమ్ సెల్లింగ్ మోర్ ప్రొడక్ట్స్. మోర్ ప్రొడక్ట్స్ అమ్మడం వల్ల రెవెన్యూని మెజర్ చేయడం, దాన్ని మార్జినల్ కర్వ్స్. నెక్స్ట్ ప్యారలల్. ప్యారలల్ అంటే ఏంటి? ఒకే పోలికతో ఉండడం, దాన్ని ప్యారలల్ అని అంటారు. క్లియర్ మా? సో ఇది ఎకనామిక్స్ ఎలుసిడేట్ ఫీచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనే ఎస్సేలో వర్డ్స్, ప్రతి వర్డ్ కి నేను తెలుగు మీనింగ్ చెప్పాను. ఇప్పుడు మీరు ఆ ఎస్సే చదివితే మీకు తెలుగు మీనింగ్స్ వచ్చాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోద్ది, ఆ ఎస్సే కంటెంట్ అర్థమవుతుంది. సో మీరు ఈజీగా బట్టి పట్టాల్సిన పని లేదు. క్లియర్ మా? సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ప్లేలిస్ట్ లో నీట్ గా అన్ని ఎస్సేస్ కి నేను షార్ట్స్ సహా వొకాబులరీ పెడతాను. క్లియర్? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.